గల్లంతైన 300 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో యాత్రికులలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. దీంతో తెలుగువారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. అటు ప్రమాదం నుంచి సద్గురు తప్పించుకున్నారు. తమతో పాటు వచ్చిన 80 మంది విదేశీయుల ఆచూకీ లభించడం లేదని సద్గురు తెలిపారు. यसरी मान्छेलाई यसरी गरिरहेको छ, मान्छेलाई बटारेर भगवान लेडिज रहेछ यसरी रुखमा पुरै बटारिदिएको छ. వరద విలయం నుంచి నేపాల్ తేరుకోవడం లేదు. అరగంటలోనే నేపాల్ను మెరుపు వరదలు ముంచెత్తాయి. 30 నిమిషాల్లోనే 9 మీటర్ల ఎత్తుకు త్రిశూలి నది పొంగింది. దీంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఓవైపు బురద, మరోవైపు శిథిలాలు కనిపిస్తున్నాయి. వందలాదిగా శవాలు బయటపడుతున్నాయి. వరదలలో 579 మంది ఆచూకీ గల్లంతైంది. 466 మంది విదేశీయులు, 113 మంది నేపాలీ దేశస్థులు వరదలలో గల్లంతయ్యారు. వరదలో 22 మంది నేపాలీ ఆర్మీ సిబ్బంది ఆచూకీ గల్లంతైంది. వరదలలో గల్లంతైన 300 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. దీంతో తెలుగువారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. అటు ప్రమాదం నుంచి సద్గురు తప్పించుకున్నారు. తమతో పాటు వచ్చిన 80 మంది విదేశీయుల ఆచూకీ లభించడం లేదని సద్గురు తెలిపారు.